బ్రాండ్లు పెట్టారు. ఆ బ్రాండ్లు తాగితే ఇప్పుడు నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి. వైసీపీ నాయకుడు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఈ రోజున అతను దాదాపు ప్రభుత్వాలకు తెలియజేయకుండా స్టేట్ ఎక్స్చెక్కర్కి తెలియకుండా 40,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని వెనకేసుకొచ్చాడు. అతను చెప్తున్నాడు అతను పేదవాడు, మనం పెత్తందారులు అంట. పెత్తందారు అంటే ఏంటి? దౌర్జన్యం చేసేవాడు. ఎవడు దౌర్జన్యం చేస్తున్నాడు? వైజాగ్ హోటల్ ఎవడు దౌర్జన్యం చేశాడు? నువ్వు చేసావా, నేనేం చేసావా? మనకి ఆంధ్ర తెలంగాణ బార్డర్లో దౌర్జన్యం చేసింది మీరా మేమా? డాక్టర్ సుధాకర్ని చంపింది దళితుడైన డాక్టర్ సుధాకర్ని చంపింది మాస్కులు లేవని పెత్తందారి పోకడా చూపించింది మీరా మేమా? అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపేసి దళితుడిని, ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అతనికి ఘన స్వాగతం పలుకుతున్నారు. పెత్తందారి పోకడా మీ వైసీపీదా మాదా? ఏం మాట్లాడుతున్నారు? ఒకసారి ఆలోచించండి. అని ముఖ్యంగా జగన్ ప్రధానమంత్రి గారు దేశమంతా డిజిటల్ కరెన్సీని చేస్తే ఒక ఆంధ్రాలోనే మద్యంలో డిజిటల్ కరెన్సీ లేదు. మీలో చాలా మంది ఎంతో కొంత మీ పెద్దల కోసం మీకోసం సరదాగా మందు తీసుకుంటున్నారేమో. ఏ రోజున సరే మీరు కార్డులతో డబ్బులు పే చేశారా? క్యాషే కదా మీరు పే చేసింది అందరూ. ఆ క్యాష్ రోజుకి 77 కోట్ల మద్యాన్ని అమ్ముతున్నారు. దాంట్లో ఓన్లీ ప్రతిరోజు 70 కోట్ల ఆదాయం, దాంట్లో 1,50,00,000 డిజిటల్ పేమెంట్స్. అంటే ప్రతి 700 రూపాయలకి 0.07% డిజిటలైజ్ అవుతుంది. మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? మిగతా డబ్బులు 20,000 కోట్ల రూపాయలు జగన్ జేబులో పెట్టుకున్నాడు. 16 కంపెనీలు, మిథున్ రెడ్డి గారి కంపెనీ, ఇంకా పెద్ద పెద్దలందరూ ఉన్నారు, అందరి కంపెనీలు, 16 కంపెనీలు. 74% సేల్స్ అంతా ఆ కంపెనీలే. అదేనా మంచి మందా? నాణ్యత లేని మందు. ఎలాంటి ఫ్యాక్టరీలు అంటే అవి కనుక్కుంటా ఉంటే 2,000 లీటర్ల బాటిల్ తయారు చేసేది 6,000 లీటర్లు చేస్తా ఉన్నారు. దాన్ని ఆల్కహాల్ కంటెంట్ తగ్గించి ప్యూరిఫై చేసే ప్రాసెస్లో 6,000 బాటిల్స్ తయారు చేస్తా ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి మతి స్థిమితం పోతా ఉంది, మూర్ఛలు వస్తూ ఉన్నాయి, పేగులు కరిగిపోతా ఉన్నాయి. నేషనల్ హెల్త్ సర్వే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా మందు వల్ల చావులున్నాయి, ప్యాన్క్రియాటిక్ డిసీజెస్ ఉన్నాయి, లివర్ సిరోసిస్ పెరిగిపోయిందని చెప్పి నేషనల్ హెల్త్ సర్వే ఈ రోజున మనకి నివేదిక ఇచ్చా ఉంది. ఒకళ్ళు మాట్లాడలేదు. ఇతను చెప్తున్నాడు అతను పేదవాడంట, మనందరం పెత్తందారులంట. కూర్చోబెట్టి ఎవడు అమ్ముతున్నాడు మద్యం? ఎవడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి? జగనా మనవా ముఖ్యమంత్రి? ఎవడు పెత్తందారి? జగనా మనవా?